బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. పగలంతా భారుడు ప్రతాపం చూపుతుంటే రాత్రి వేళల్లో వేడి గాలులు వణుకు పుట్టిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వేడి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 27 వరకు వడగాళ్లు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 25న 8 జిల్లాలు, 26న 6 జిల్లాలు, 27న 6 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పగటిపూట అత్యధిక వేడితో వణికిపోయిన జనానికి ఇకపై రాత్రిపూట కూడా నిద్రపట్టని పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నెల 27 వరకు హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హనుమకొండ, వరంగల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వేడిగాలు వీస్తాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ఎండలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. ఎండలకు తోడు వడగాళ్లు సైతం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. నిన్న 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా భానుడి చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న వారం రోజులు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని కొన్ని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా వడగాళ్లు వీస్తాయని అంచనా. విదర్భ, ఆంధ్రాలోని తీర ప్రాంతం, యానాం, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ అత్యధికంగా వడగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే వారం రోజుల వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన హీట్ వేవ్ తో నిప్పుల కొలిమిలా మారింది. ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నగరాల్లో ఎక్కువ భాగం మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ రోడ్లపైన టెంపరేచర్ 60 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉంటుంది. కాంక్రీట్, తారు రోడ్లపైన ఎండ వేడిమి ఎక్కువగా ఉందని చెబుతున్నారు రాజధాని వాసులు. ఇటు ఉత్తరప్రదేశ్ బాంద్రాలో 47.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.